ప్రదీప్ గారు, ముద్దమందారం హీరో ఆ డేస్ తలుచుకుంటే ఇప్పుడు ఏం గుర్తొస్తాయి, ఎలా అనిపిస్తుంది? మీరు ఎల్కేజీ తలుచుకుంటే డిగ్రీ పాస్ అవ్వగలరా? పునాదే తలుచుకుంటే బిల్డింగ్ లేస్తుందా? సో నేను నిన్నటి జ్ఞాపకంతో బతుకుతాను, కానీ నిన్నే నా జీవితాన్ని నేను బతకను. నిన్నది ఒక జ్ఞాపకం, అందమైన మా అమ్మ నాన్న ఇప్పుడు లేరు, వాళ్ళు ఒక అందమైన జ్ఞాపకం నాకు. జంజాల్ గారు ఇప్పుడు లేరు, అందమైన జ్ఞాపకం. అచ్యుత్ ఇప్పుడు లేడు, అందమైన జ్ఞాపకం. నా ముద్దమందారం అందమైన జ్ఞాపకం. డిగ్రీ చదువుకున్న అందమైన జ్ఞాపకం. సో నేను నిన్న ఏం చేసామని అది ముఖ్యం కాదు, ఇవాళ నువ్వు చేసే పని రేపటి కోసం చేస్తున్నావా లేదా అని మాత్రమే నేను ఆలోచిస్తాను. ఎస్టర్డే ఈజ్ ఏ హిస్టరీ, టుమారో ఈజ్ ఏ మిస్టరీ, టుడే ఈజ్ ద ప్రజెంట్ ప్లెజెంట్, ఎంజాయ్ దిస్ మూమెంట్. అంటే ఆ జ్ఞాపకాలు ఏం గుర్తొస్తాయని ఇందాక మీరు అన్నట్టు జంధ్యాల గారు నిజంగా జంజాల్ గారి గురించి చెప్పమని నేను చెప్తాను. అదే అంటున్నాను. సో అలాంటివి గుర్తు తెచ్చుకున్నప్పుడు అంటే ఏమనిపిస్తుంది? అంటే ఒక స్టూడెంట్గా నేను ముద్దమందారం సినిమాలోకి వెళ్ళాను. జంజాల్ గారు ఒక ఫాదర్ కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేశారు. అసలు చదువుకుంటున్న పిల్లాడు, నాటకాలు వేస్తాం, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఇట్లా పికప్ చేసి ఇలా పికప్ చేశారు నన్ను. అదే నేను చేసుకున్న అదృష్టం కదా. లేకపోతే ఈరోజు 45 ఏళ్ల ప్రయాణానికి ఆ ఫస్ట్ ఆ అనే అక్షరం ఆయన రాశారు కదా, ఇంకా ఆహారాల ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఆ అనే అక్షరం బీజాక్షరం ఆయన రాశారు కదా. సో జంజాల్ గారు నేను జీవితంలో మర్చిపోలేని వ్యక్తి. నా తల్లిదండ్రుల తర్వాత నేను రుణపడి ఉన్న వ్యక్తుల్లో జంజాల్ గారు అగ్రగామి. ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు ఎవరు కూడా. ఎందుకు అంటే అందరూ అవకాశాలు అందరూ ఇస్తారు. నేను ఒకసారి ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రతి సంవత్సరం జంజాల్ గారిని తలుచుకుని మీరు ఎందుకు ఆయన పేరు మీద ఫంక్షన్లు అవి చేస్తారని. ఆకలి మీద ఉన్నవాడికి చేపల కూర ఎవడైనా పెడతాడు, ఆకలి అనేదే లేకుండా చేపలు పట్టడం నేర్పించాడు నా గురువు. కాబట్టి జీవితాంతం బతకడానికి కావాల్సిన స్కిల్ సెట్స్ మీరు నాకు కానీ, నరేష్కి కానీ, రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ, శ్రీ పూర్ణిమకి కానీ, తులసికి కానీ, శ్రీలక్ష్మికి కానీ, బ్రహ్మానందం గారికి, కోట గారికి, వేలు గారికి, వీరభద్రరావు గారి లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. వీళ్ళల్లో ఎవరినైనా అడగండి, జంజాల్ గారు ఒక పవర్, ఒక శక్తి. ఆ శక్తిని ఆయన దారబోసాడు. ఒక గురువు ఎట్లయితే పద్మవ్యూహాన్ని ఛేదించడానికి కావాల్సినవి చెప్తారో యుద్ధ భూమిలో, అలా సినిమా రంగంలో బతకడానికి కావాల్సిన మొత్తం అంతా నేర్పించిన ఆయన జంజాల్ గారు. సో మై గ్రాటిట్యూడ్ దిస్ లైఫ్ మొత్తం జంజాల్ గారి గురించి ఉంటుంది.